హాయ్ అండి, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. బుక్స్కి అట్లా వేస్తున్నారు. చెల్లి వేయడం అయిందా? చెల్లి బుక్స్కి నేమ్స్ రాసేసావా? నీ బుక్స్కి రాస్తున్నావా? ఏం పూజిత అని రాసావా? సాయి దుర్గా కింద రాసావా? స్పేస్ లేదు. ఓకే. చిన్నుడా, నీ ఇవి నాకు ఫ్లవర్స్ స్టిక్కర్సా? నువ్వు ఫ్లవర్స్ తెచ్చుకున్నావా? చెల్లికి కార్టూన్స్ టామ్ అండ్ జెర్రీ బాగున్నాయి స్టిక్కర్స్. చెల్లి కనిపించింది, బాగుంది. మా వారు అట్లా వేసి ఇస్తుంటే పూజ నేమ్స్ రాసుకుంటుంది. ప్రతి ఇయర్ ఆయనే వేస్తారు బుక్స్కి అట్టలు. నేనైతే వేయను, స్టిక్కర్స్ మీద నేమ్స్ రాస్తూ ఉంటా అంతే. నేమ్స్ ఒకటే కాదులేండి, స్టిక్కర్లు అంటించి నేమ్స్ రాస్తా, చాలా పెద్ద పని. పూజ మాత్రం చాలా నీట్గా ఉంచుద్ది. వేసినట్లయితే మాత్రం మా బొడ్డమ్మ అయితే మాత్రం చింపేస్తుంది, వేసినంతసేపు కూడా ఉంచదు. ఈసారి ఎలా ఉంచుతో ఏంటో చూడాలి. కట్ చేయి లేకపోతే అలాగే చెప్తావేంటి మమ్మీ అని చెప్తుంది. చింపుతానని చెప్పకు నువ్వు వీడియోస్లో అని చెప్తుంది. పక్కన నుండి తీయ స్టిక్కర్స్ అలా మధ్య మధ్యలో తీస్తే ఏమంటుంది? ఇక్కడ పూజ నచ్చిన స్టిక్కర్స్ నచ్చినట్టు అంటించేస్తుంది. ఒక పక్క నుంచి తీయమని చెప్తున్నాను, మధ్య మధ్యలో తీసి నచ్చిందల్లా అంటించేసుకుంటుంది అనమాట. పూజ కాస్త బెటరు, తన పనులు చేసుకోవడానికైనా, బుక్స్ జాగ్రత్తకైనా, బాటిల్ అయినా సరే, బాక్స్ అయినా, ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. నా చిట్టు తల్లికి మాత్రం పొద్దున్నే బాటిల్ ఇచ్చి పంపిస్తే సాయంత్రానికి ఆ బాటిల్ ఏమైపోద్దో ఏం చేస్తుందో కూడా తెలియదు. ఇంకేం తెలియట్లేదు నా చిట్టు తల్లికి మాత్రం. నీట్గా ఉంచుకుంటాను చెప్పొచ్చుగా మమ్మీ. అబ్బో నీట్గా ఉంచుకుంటానని చెప్పొచ్చు కదా మమ్మీ అంటుంది వచ్చి. నీట్గా ఉంచుకుంటుంది నా చిట్టు తల్లి అని చెప్పాలంట. ఏం ట్రైల్ వేస్తావు? పిన్నులు కొట్టడమా? అత్త వద్దు, నీకు రాదు, నేనే ఏను. లోపల కూడా రాయి, పైన స్టిక్కర్ ఊడిపోతుంది మళ్ళీ. నేము ఓన్లీ స్టిక్కర్ మీదే కాకుండా లోపల పేజీ మీద కూడా రాసుకుంటే స్టిక్కర్ ఊడిపోయినా లోపల నేమ్ ఉంటుంది. చెల్లిని స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ నువ్వు అడ్డం కూర్చొని తీయమవుతుంది. పప్పీ గారు చూస్తున్నా కలిసి అదే సైకిల్ ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ ఎవరో బండి పెట్టారు. సైకిల్ తీసుకెళ్ళిపోయాడా? అలా ఫోల్డ్ చేసుకోవాలి.
मला కూరగాయలు ఒకే మొహం పిన్స్ కొట్టేసుకో. ఇంకా చెల్లికి ఇలా ఫిన్నిస్ పెట్టి అక్కడ పొట్ట కనబడుతుందా మధ్యలో వచ్చిన చేసిన నేను ఆడికి స్నానం అయిపోతున్నాను. నేను జడుపు ఇది ఒక్క నిమిషం ఆగు. రోల్ అంటది అట్ట 90. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు అయింది సరిగ్గా వాయిస్ ఏయి నాయి ఏంటి బుక్స్ నాయా సరే అమ్మ ఏ క్లాస్ అమ్మ నువ్వు? ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఓ మై గాడ్. ఫస్ట్ క్లాస్ ఈ బుక్స్ మాత్రం నాయి కదా నాయనా నాయనా ఏ క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ సిక్స్త్ క్లాసా అమ్మ నువ్వు నా సిక్స్త్ క్లాసా నేను ఏ సెక్షన్ బి సెక్షన్? ఏ సెక్షన్ నేను బాబాయ్ ఏకంగా డైరెక్ట్ బిఏ ఏ కూడా కాదు అమ్మ బాగా క్యారేజ్ పెడతావు నాకు స్కూల్కి వెళ్తే బుక్లో పెడతావా క్యారేజ్ ఇస్తావా ఆ? ఏం కర్రీ చేస్తావు ఆవిడకి వచ్చిందా అది ఒకటే. నీకు వచ్చా మరి వండడం వచ్చా చికెన్ వండడం వచ్చా ఇదేంటో చూస్తే అప్పుడే ఎట్ అయిపోయింది. అది ఇచ్చేటప్పుడు అలా ఉంది డాడీ. అదే ఇలాగే ఈ కోణాలు అయిపోతాయని నేను అన్నాను. అది లాస్ట్ ఇయర్ అది తాళ్ళు కడతారు కదా. లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మారితే ఎవరికి అలాగా సబ్జెక్టులు మారవు. కాదు డాడీ. అది నలిగింది కొత్త ఈరే దిగది క్యారేజ్ మూడి కట్టేసి గట్టిగా ఉడేస్తా. మూట కట్టారు ట్రైన్లో మూడు కడతావు క్యారేజీ కవర్లో. కవర్లో బొట్ట పెట్టి కవర్లో బొట్ట పెడతావా? అదని ఏంటి కూర బాక్స్కి కవర్ పెట్టేస్తుందంట పోకుండా. కూర లీక్ అవ్వకుండా. సెన్సిటివ్గానే వాడుకోవాలి. పూజ బుక్స్ పర్ఫెక్ట్గానే ఉంటాయి చిన్నోడే ఎటు అటు వెళ్ళిపోతాయి. ఏం చేస్తా బుక్స్ నీట్గా ఉంచుకోవాలి చెంపకూడదు బైండింగ్ అయిపోయాలి అలాంటప్పుడు. అంటే బైండింగ్ అంటే ఈ అట్లా అలాగే ఉంచేసి పైన ఇంకో అట్ట మందపాటి అట్టేసి కుట్టేస్తారు పుస్తకాన్ని చేసి అవునా? ఇక్కడ కుట్టేసేస్తారు. ఎప్పుడు ఓడదు. గట్టిగా ఉంటుంది.
కావాలని నోటిపిస్తేనే ఉంది. కాకపోతే బుక్ ఈ బుక్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అవుతుంది. బైండింగ్ అంటే మేము 6th 7th చేయించేవాళ్ళం. అది ఒక 4-5 బుక్స్ కలిపి చేస్తాం ఒక బుక్ కింద. అదే కదా. ఆహా, అది కదా, అది వేరే ఏ కదా. బుక్ విడివిడిగా చేస్తారు. అసలు అయితే మేము చేయించుకునే వాళ్ళం. అది గైడ్ అంటారు. గైడ్ ఆ. గైడ్ గైడ్ టైప్లో చేసిస్తారు. ఇదివరకు మన చదువులు అప్పుడు గైడ్లు ఉండేది తెలుసా? గైడ్లు కూడా కాదండి. ఇప్పుడు మాకు ఉన్నాయి గైడ్స్, వీటిని సపరేట్ బైండింగ్ చేస్తారు, ఏ బుక్ ఆ బుక్. కాకపోతే మేము గైడ్ కొనుక్కోవాలి. మీకు గైడ్లు ఉన్నాయా? సింగిల్ గైడా? దేని దాన్ని కాదు, అన్నీ కలిపి ఇంకా అన్ని సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులు కలిపి ఉండేవి. ఒక ఇంగ్లీషు వేరే అదే అన్ని సబ్జెక్టులు కలిపి ఒక బుక్ కింద గైడ్ చేయించుకోమనే వాళ్ళు మమ్మల్ని. అలా చేయించేవాళ్ళు. ఇప్పుడు మనం ఆ ఒక్క బుక్ పట్టుకెళ్తే సరిపోద్ది. అది ఎంత ఉంటాయి? అమ్మా చాలా బరువు ఉండేది. అది ఒకటే చాలా దూరం ఉంటుంది. అమ్మ ఇప్పుడు నువ్వు బుక్స్ పట్టుకున్నంత ఉంటుందా బరువు? ఒక అప్పుడు 3 బుక్స్ కలిపితే అంత సబ్జెక్టులు కూడా ఎక్కువ అప్పుడు. అంటే డివైడ్ సబ్జెక్టులు ఉండేవి కదా. అంటే మీకు ఇప్పుడు సైన్స్ ఉంది 1, 2 ఉన్నాయా, అది మొత్తం కలిపి ఒకటే వచ్చేది. ఓహో. అంటే చాలా మనం ఇప్పుడు మాకు సైన్స్ ఫిజిక్స్ ఉందా నీకు? పిఎస్ అంటారు ఫిజిక్స్. ఇప్పుడే కాదు మాకు నుంచే ఎంఆర్ ఇస్తారేమో తెలియదు. సబ్జెక్ట్ 8th నుంచి అనుకుంటా ఫిజిక్స్. ఓ ఉన్నదిరా. నాకు రాదు. ఏమో నాకు రాదు. నా చిక్కాలంటి జాగ్రత్తగా తీయే. ఇవన్నీ నీయే కదా. మా నా ఫ్లవర్స్ గుర్తుపెట్టుకో. ఏ ఫ్లవర్స్ ఎందుకు ఇలాగా మధ్య మధ్యలో తీసేసేవాళ్ళ? కూడా మధ్యలో పెట్టాలి. ఈ 2 తీస్తే చింపేయచ్చు. అది నేను ఇందాకే అనుకున్నా, అది రాలేదు. సాంగ్ బాగుంది. అమ్మ పైన కాదు, నోట్స్కి నోట్స్కి పైన కాదు, చివర. ఇక్కడ ఏ ఎంత అమ్మ కొన్ని ఎలా అంటించేస్తుంది. అవి కింద రాసుకోవడానికి ఇచ్చారు కదా, దాని మీద ఇక్కడ అనిపించిన నోట్స్ కి ఎక్కడన్నా నేమ్ కనిపిస్తుంది. అదే నుంచి అక్కడ నీట్గా ఉంటుంది. మళ్ళీ అది సపరేట్ కనిపిస్తుంది కదా. అమ్మ ఆ ఒక్క స్టిక్కర్ అంటించేసావు అనుకో. ఇదా అమ్మ అది కావాలంచు. దేనికి ఇది? ఆ రోల్కి అంటించాలి లాస్ట్లో. సరే సరే ఇప్పుడు పెడుతున్నాను. అంటే అది రోల్దే. అది బాక్స్ ఉంది కదా, బాక్స్లో పెట్టండి. మిగిలింది నలిగిపోకుండా ఉంటుంది. బాక్స్ ఏది? చిన్నడు నోట్స్లు తీసుకుంటే సరిపోతుంది. అట్ట అది మొత్తం పెట్టద్దా? పట్టచ్చు.
నేను పడతాయి మరి. చూస్తే కానీ మళ్ళీ మధ్యలో ఈ పడవ ఏం పడతాయి? ఏం పడతాయో పడవ తెలీదు, ఎందుకంటే ఇచ్చారు కదా. పోయినసారి ఇలాంటి బాక్స్ రాలేదు. వచ్చింది వచ్చింది బాక్స్ ఇచ్చారా? వచ్చింది, మన బాక్స్ ఏం చేస్తాం, విడిగా ఉంది. చింపేసి పడేసింది. ఓకే, టాలెంటే వేరు. టాలెంట్లో 1% కూడా కూర్చుంది. నాకు వద్దులే. ఏది బుక్స్ చింపేటానంట. బుక్స్ ఏంటి ఏమైనా గట్టిగా ఉన్నాయో బుక్స్. వారం తర్వాత రూపురేఖలు ఉన్న వాటికి ఖచ్చితంగా వారం. ఇంకా ఏటో వెళ్ళిపోతాయి. షికార్లు వెళ్తాయి ముందు. స్టిక్కర్లు అయితే మిగిలినవి, ఇవి చెల్లివి, ఇవి నావి. ఫైనల్గా ఆటలాడడం అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.